హలో గైస్, వెల్కమ్ టు అన్షేక్ బ్లాగ్స్. సో ఈ రోజు మన అక్వేరియం లోకి అయితే కొన్ని ఫిష్ అయితే తెచ్చాను. యాక్చువల్ గా నేను బ్రీడింగ్ అయితే తెచ్చాను. తేవగానే టబ్లు అయితే యాడ్ చేస్తాను. సో అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. సో గైస్, ఇవి మన బ్లాక్ గప్పీస్ చూడండి. కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఈ బ్లాక్ గప్పీస్ చాలా నచ్చాయి. అందుకే బ్రీడింగ్ కోసం ట్రై చేద్దామని తెచ్చాను. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మేల్ ఫీమేల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు మేల్ ఫీమేల్ చూపిస్తాను చూడండి. పట్టుకుందామన్నా దొరకట్లేదు గైస్. చాలా యాక్టివ్గా ఉన్నాయి, చాలా స్పీడ్గా అయితే మూవ్ అవుతున్నాయి. అసలు దొరకట్లేదు. పట్టుకుందామంటే మిస్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూద్దాం దొరుకుతాయి లేవో. సో చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చేసి మేలు. సో మీకు ఇప్పుడు ఫీమేల్ చూపిస్తాను చూడండి. మేల్ చూడండి చాలా బాగుంది కలర్. గాయస్ ఇది వచ్చి ఫీమేల్ అన్నమాట. గాయస్ మన అక్వేరియం జర్నీ కూడా స్లోగా అప్గ్రేడ్ చేస్తా. మాలిస్ ఉన్నాయి, న్యూ ట్యాంక్స్ ప్లాన్ చేస్తున్నా. ఫ్యూచర్లో ఆస్కర్ కూడా యాడ్ చేయాలని ప్లాన్ ఉంది. కానీ అన్ని ఒకేసారి చేయకుండా స్లోగా 1 by 1 అప్గ్రేడ్ చేస్తా. ఇప్పుడు ఈ బ్లాక్ గప్పీస్తో ఒక న్యూ జర్నీ స్టార్ట్ అయింది. సో గాయస్, ఇవాళ మన న్యూ బ్లాక్ గప్పీస్ని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. బ్రీడింగ్ కోసం తెచ్చాను. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం. చూసారు కదా గైస్, నా బ్లాక్ గప్పీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే కామెంట్లు చెప్పండి. సో గైస్, ప్రెసెంట్ నేను బ్రీడింగ్ సెటప్ అయితే చేయట్లేదు. సో ఎందుకంటే నేను కొన్ని రోజుల వరకు మన గప్పీస్ నేనే అబ్జర్వ్ చేసి అప్పుడైతే సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. నాకైతే ఎలాగే అనిపించింది. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి తర్వాత నేను బ్రీడింగ్ సెటప్ అయితే ప్లాన్ చేద్దాం అనిపిస్తుంది నాకైతే. సో మీ ఒపీనియన్ ఏంటో మీకు కామెంట్లు చెప్పండి. సో ఈ రోజు వీడియో ఎంతవరకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరూ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.